వార్తల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం ఎస్డిపిఐ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అన్వర్ బాషా కొట్టుకోవాలంటే బానిసత్వం చేసిన వాళ్ళని తరిమి కొట్టాలంటే ఎస్డిపిఐ పార్టీ అధికారంలో రావాలి. మారుస్తుంది, ఒక్క ఓటు మన భవితను మారుస్తుంది. నీ కులం నీ పిల్లల్ని కాపాడుతుందా? కాపాడుకుందాం, కాపాడుకుందాం. భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అన్నా నమస్కారం. పొంగనూరు పట్టణ నియోజకవర్గంలో क्या करते हैं? बीजेपी के तलवे चाट रहे हैं. बीजेपी क्या कर रही है? दोस्तों हमारे अनवर भाई आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. अनवर भाई आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. हम तुम्हारे साथ. సోదర సోదరిమణులారా, జై భీమ్, జై మైనార్టీస్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం, మన చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్వర్ బాషా అనే నేను మీ అందరి సహకారంతో అన్ని వర్గాల ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేసి వచ్చినాను. అలాగే ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా
ఇక్కడ రావడానికి కారణం మీకు తెలుసు. రానున్న రాజకీయ మార్పు కోరుకుంటున్నది ఇప్పుడున్న పరిస్థితులు. నేను గడప గడప కార్యక్రమాలు వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుస్తున్నది, చాలా విషయాలు గమనించాము. చాలా మంది కన్నీళ్లను చూశాను, ఎంతో మంది ఆవేదన విన్నాను. ఈ ఆవేదనలో నేను అన్ని గుర్తించిన మాటలు 5 అంశాలపై మాట్లాడదలుచుకుంటున్నాను. ఏది అభివృద్ధి, ఏది అభివృద్ధి అంటున్నారు. ఇక్కడ పొంగనూరులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో ప్రజలు చెప్తున్న మాటల్లో, ఒక్కొక్క మాటలో వాళ్ళ కన్నీటి బాష్పాల్లో తెలుస్తున్నది అభివృద్ధి అనేది శూన్యం. ఇక్కడ మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే, అభివృద్ధి అనే అంశంపై ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధికి తప్పుగా నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పార్టీ చెబుతుంది, వైసీపీ ప్రభుత్వము 3,000 రూపాయలు 2,000 పింఛన్కి 3,000 పెంచేదానికి 5 ఏళ్లు చేసి డబ్బు పంచే సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న టీడీపీ ప్రభుత్వం 4,000 ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. అలాగే నేనేమేమి 5,000 ఇవ్వమంటారా? కాదు, డబ్బు ఇచ్చి బానిస తత్వానికి కాకుండా ఉపాధి కల్పాలి, విద్య ఉండాలి. మన యువకులందరికీ 5 అంశాలపై మాట్లాడాలి. 1 విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు, తాగునీరు రైతులకి. ఈ అంశాలపై నేను వ్యాపార వృత్తిపరంగా అందరినీ గమనించాను. ఈ 5 అంశాలపై ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కానీ ప్రతి ఒక్కరికి కానీ నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ చూడండి, మన పొంగనూరు నియోజకవర్గంలో గత 70 సంవత్సరాలుగా చూస్తున్నాము, ఎటువంటి అభివృద్ధి లేదు. బీజేపీ చెబుతున్నది ఏమని, 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాను అని. అంటే ఎంత పడుతుంది మనకు సిలిండరు? 10 ఏళ్ళు ఇచ్చిందంతా మనం చేసిన మోసమా బీజేపీ అంటున్నాను నేను. అలాగే టీడీపీ గవర్నమెంట్ సాధించడానికి సీటు కోసం వ్యామోహపడి చేస్తున్న రాజకీయ ఈ సంక్షేమాలు తప్పు. వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది? మన సాగునీరు, తాగునీరు రైతుల కోసం ఉంటే అప్పట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా కాలువ అని కుప్పం వరకు కాలువ తవ్వించారు. చంద్రబాబు దాన్ని అవలంబించలేదు. తరువాత మన జగనన్న గారు ఆ కాలువలు మూసేసినారు. ఎటువంటి సౌకర్యము రైతులకు నీళ్ల వల్ల కానీ లేదు. మన రైతు బిడ్డ ఇక్కడ నుంచి రైతు బిడ్డ ఎటువంటిది కూడా మనము చేయలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళ భూములన్నీ లాక్కుంటున్నారు. ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే ఎస్డిపిఐ పార్టీతో చెబుతున్నాను, విద్య, వైద్య, యువత ప్రతి ఒక్కరికి మనము సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చి బానిసలుగా వాళ్ళకి భిక్షగాళ్ళను చేసే బదులు వాళ్ళకి ఉపాధి కలిగించండి. ఆ విధంగా నేను వచ్చినాను. మీ అందరి బాధ విన్నాను, నా బాధని మీకు చెప్పుకుంటున్నాను. అలాగే మన యువత ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి, ఉపాధి కోల్పోతున్న యువతకు పక్కదారి పట్టిస్తున్నారు. అనేక వ్యసనాల్లో గురి చేసి వాళ్ళకు కాస్త డబ్బిచ్చి వ్యసనాలకు లోనై బానిసలుగా చేసుకుంటున్నారు. మారాలి, యువతంతా మారాలి. రానున్న తరాలు బాగుపడాలంటే యువత మారాలి అంటే ఇలాంటి ప్రభుత్వాలు స్వస్తి పలకాలి. ఒక్క ఎస్డిపిఐతోనే మీకు యువతకి మార్పు కలుగుతుందని చెబుతున్నాను. అలాగే వైద్యం నేను గమనిస్తున్నప్పటి నుంచి ఇక్కడ 40 ఏళ్ళ నుంచి పొంగనూరులోనే బతికి పుట్టినవాడిని నేను. నా స్నేహితులు కానీ మా అక్క చెల్లెలు కానీ ఎవరన్నా కానీ వైద్యం గురించి ఆలోచించండి. ఈ రోజు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎంతో అభివృద్ధి చెందింది పొంగనూరు అంటున్నారు. ఒక్క మహిళకి, గర్భిణీ స్త్రీకి సరైన సమయంలో కాన్పుకి కూడా సరైన ఆసుపత్రి లేదు మన ఊర్లో. ఏముంది? ఏమన్నా కావాలంటే మదనపల్లికి వెళ్ళాలి ఎమర్జెన్సీ అంటే, లేకపోతే తిరుపతికి వెళ్ళాలి. ఇది మన కాన్స్టిట్యూషన్ కి జరుగుతున్న అన్యాయం. ఏమంటున్నారంటే అంత అభివృద్ధి జరుగుతున్నది. తప్పు. ఒక బ్లడ్ బ్యాంక్ కూడా లేదు. మేమంతా బ్లడ్ ఇచ్చినారు, మా కార్యకర్తలంతా ఎమర్జెన్సీలు ఎంతో మంది బ్లడ్ ఇచ్చినారు. కానీ ఈ రక్తదానం చేసేదానికి కూడా ఒక బ్లడ్ బ్యాంక్ లేదు మన పొంగనూరులో. ఇదేనా అభివృద్ధి అంటే ఉన్నాను? ఈ అభివృద్ధి కాదు. ఇది మహిళలకు ఆసుపత్రికి, విద్యకి, వైద్యానికి చాలా లోయెస్ట్ క్వాలిటీగా మన పొంగనూరులో ఉంది. మన పొంగనూరు నియోజకవర్గం మొత్తం ప్రజలు మదనపల్లి, తిరుపతి, బెంగళూరుకి ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళకి ఉపాధి ఉందా? ఉపాధి కూడా లేదు. ఉపాధి కల్పించాల్సింది పోయి వాళ్ళకందరికీ
నెలకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం. మరి ఇంకో పార్టీ ఇంకొకటి చెప్తున్నాడు, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అంటున్నాడు, కరెంటు ఉచితం అంటున్నాడు. ఏం వాళ్ళ అబ్బ సొత్తా ఇచ్చేదానికి అంటున్నాను. ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు మీరంతా? కరెంటు బిల్లులు తగ్గించండి, అది న్యాయం ఉంది. ఆర్టీసీ బస్సులు ఛార్జీలు తగ్గించండి, న్యాయం ఉంది. ధర తగ్గించండి, ఫ్రీలు ఆపండి, ఇది ఉచితం అది ఉచితం చెప్పి ప్రజలు బానిసలుగా చేస్తున్నారు. ఈ బానిసత్వానికి మార్పు కోసమే ఎస్డిపిఐ పార్టీ నుంచి నిలబడినాము. సోదరులారా, మీరందరూ సహకరించాలి. ఒక్క ఎస్సీ ఎస్టీ అన్ని అగ్ర కులాల నుంచి కలిపి చెప్తున్నాను, ఇక్కడ నడుస్తున్న రాజకీయ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ రాజకీయ పరిస్థితికి మీరందరూ ఏకదాటిపై నిలబడి ఎస్డిపిఐని సహకరిస్తే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సమస్యకి ఎస్డిపిఐ మీ తరపున నిలబడి మాట్లాడుతూ మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ జై ఎస్డిపిఐ, జై ఇండియా.